श्रीशेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नळिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेंकटेश मम देहि करावलम्बम्। नमस्कार। స్థాపత్య మిమ్మల్ని తెలుగు మొదటి ఆన్లైన్ సెమినార్కి స్వాగతం. అఖిల భువన జన్మస్థేమ భంగారీరుడై భగవద్ రామానుజాచార్యుల వారు కీర్తించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీపాద సన్నిధిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ శిల్ప ఆలయ నిర్మాణ సంస్థలో స్థాపత్య కళను అభ్యసించి స్థపతి శిల్పి వృత్తిలో కొనసాగుతున్న స్థపతుల బృందమే స్థాపత్య కళా తెలుగు స్థపతుల మండలి. ప్రాచీన శిల్ప ఆగమ శాస్త్రాలు కూడిన విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని తగిన విధంగా వినియోగించుకుంటూ విందుకు సాగిపోయే ఉత్సాహాన్ని స్థపతులకు అందించాలి అనే లక్ష్యంతో ఏర్పడినదే స్థాపత్య కళా పరిషత్. స్థాపత్య కళా పరిషత్కి కొన్ని ఆశయాలు: ఆలయ సంస్కృతి నిర్మాణ సంప్రదాయానికి కాపాడుకోవటం, ఆలయ నిర్మాణంలో స్థాపతుల అస్తిత్వాన్ని కాపాడుకోవటం, ప్రాచీన శిల్ప వాస్తు శాస్త్రాలను అందులోని విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆలయ నిర్మాణంలో దాని తగిన విధంగా సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా వాడుకుంటూ ముందుకు సాగిపోవడం, సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రాచీన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ అవకాశాలు కల్పించుకోవటం, ముఖ్యంగా మన ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆలయ నిర్మాణ శిల్పం, ఆలయ వాస్తు, ప్రాచీన వారసత్వ సంపదను పరిశోధిస్తూ పరిరక్షించుకుంటూ ప్రచారాన్ని చేస్తూ ముందుకు సాగడం. అందులో భాగంగా గత 25 వారాలుగా చారిత్రక పరిశోధకులు, చరిత్రకారులు, పురాతత్వవేత్తలు ప్రతి ఆదివారం పలు అంశాలపై ప్రసంగాల పరంపరను స్థాపత్య కళా పరిషత్ అంతర్జాల సమావేశంగా నిర్వహించింది. అయితే ఆ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఆ సెమినార్లన్నీ ఆంగ్ల భాషలో ఉండటం వలన అది మన తెలుగు శిల్పులకు సరిగ్గా విషయ జ్ఞానం అందలేదన్న ఉద్దేశంతో స్థాపత్య కళా పరిషత్ ఈ రోజు నుండి తెలుగు ఆన్లైన్ సెమినార్ని ఆరంభించాలని నిర్ణయించుకుంది. ఆంగ్ల మాధ్యమంగా జరిగిన సెమినార్ల గురించి ఒక్క మాట. భారతీయ దేవాలయ వాస్తు, సంప్రదాయ శిల్పం అనే అంశాల మీద ఇటీవల జరిగిన ఆన్లైన్ సెమినార్లలో వరుసగా నిర్విరామంగా 26 వారాల నుండి ప్రతి ఆదివారం కొనసాగుతున్న సెమినార్లలో బహుశా మనదే కావచ్చు. అందులోనూ ప్రతి సెమినార్కి 100 నుండి 435 మంది వరకు వీక్షకులు హాజరైన అతి కొద్ది ఆన్లైన్ సెమినార్లలో మన స్థాపత్య కళా పరిషత్ సెమినార్ ఒకటి. అయితే ప్రతి నెల 2 సార్లు, అంటే 2వ శనివారం, 4వ శనివారం సాయంత్రం వేళల్లో తెలుగు ఆన్లైన్ సెమినార్లు నిర్ణయించాలని సంకల్పించి ఆ సంకల్పాన్ని ప్రాచీన నవీన భవన సమన్వయ సారథి, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, అపర రామానుజావతారులు శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారికి విన్నవించగా వారు ఆశీర్వదించి మంగళాశాసనాలు అందించి ఆరంభం చేయటానికి దయతో అంగీకరించడం స్థాపత్య కళా పరిషత్ అదృష్టంగా భావిస్తున్నాం. ఆధునిక కాలంలో ఆదరణ కోల్పోయి మినుకుమంటున్న శిల్పకళకు కొత్త ఊపిరులు అందించేట్టుగా శ్రీ రామానుజ సహస్రాబ్ది అనే బృహత్ నిర్మాణాలను ఆరంభించి 216 అడుగుల ఎత్తైన భగవత్ రామానుజుల వారి శ్రీమూర్తిని స్థాపించి 108 ఆలయాల నిర్మాణాలను కావిస్తూ, అదేవిధంగా ప్రభుత్వాలు చేపట్టినటువంటి బృహత్ ఆ ఆలయాలను శిలామయ నిర్మాణాలుగా మార్గనిర్దేశం చేస్తూ తెలుగు స్థపతుల స్థాయిని ప్రపంచమంతా గుర్తించేట్టు చేసిన మహాపురుషులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారు. వారి అమృత వాక్యాలు వినగలగటం
మనందరి భాగ్య విశేషంగా భావిస్తూ శ్రీ స్వామివారికి స్వాగత వచనాలు చెప్పవలసిందిగా సాహిత్య కళా పరిషత్ అధ్యక్షులు శ్రీమాన్ వి సూరిబాబు గారిని కోరుతున్నాం. జగత్ స్వరూపులైన స్వామివారికి నమస్కారాలు. ఈరోజు స్థపతి కళా పరిషత్ తెలుగు స్థపతి మండలికి స్వామివారికి తరపు నుంచి స్వామివారి స్వాగతం పలుకుతున్నాం. శ్రీమద్ ఉభయ వేదాంత పరివర్తకాచార్యులు పరమహంస పరివార్జికాచార్యులు శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారికి మా దివ్య వారికి నమస్కారములు. స్థపతులు, శిల్పులు, కళాకారులు, దేవాలయ నిర్మాణ సాంకేతిక నిపుణులు, పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మరియు వేదం ఆగమం పండితులు అందరూ మీ యొక్క ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఈరోజు మా యొక్క స్థపతి కళా పరిషత్ వచ్చి ప్రసంగించడానికి వచ్చినందుకు మా జన్మ ధన్యమైందని కోరుకుంటున్నాం. స్వామివారికి నమస్కారం. డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారిని స్వామివారికి స్వాగత వచనాలు చెప్పవలసిందిగా కోరుచున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి పాద పద్మాలకు హృదయపూర్వక వినయపూర్వక నమస్కారాలు. అయ్యా, మీ ఆశీస్సులతో తెలుగు స్థాపత్య కళా పరిషత్, దాన్ని స్థాపత్య కళా పరిషత్ అన్నారు, తెలుగు శిలాశిల్పుల సంఘంగా దీన్ని మీకు విన్నవిస్తున్నాం. వారు మీ ఆశీర్వచనంతోనే ఇది ప్రారంభించబడింది. మీ యొక్క మంగళాశాసనాలు ఎల్లవేళలా మాకు అందరికీ ఉండాలని మేము వినమ్రంగా అందరి తరఫున నేను ఒక సభ్యుడిగా వేడుకుంటున్నాను. ఇక ఈ శిల్ప కళాశాలలో చదివినది మొదలు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత స్వయంగా శిల్పులుగా అటు తర్వాత స్థపతులుగా ఎదిగి మన ప్రాచీన ఆర్ష సంప్రదాయమైన దేవాయతన నిర్మాణ విధి విధానాలు, కర్షణాది ప్రతిష్టాంతం, జీర్ణోద్ధరణ అనేక కార్యక్రమాలను ఆగమోక్తంగా చేయటానికి ఈ ఆగమ పండితుల ఆశీర్వచనం ప్రకారం నడుచుకోవటానికి మా స్థాపత్య కళా పరిషత్తు ఎల్లవేళలా వినయపూర్వకంగా సిద్ధంగా ఉంటుంది అని విన్నవిస్తున్నాను. అటు తరువాత పాంచరాత్రాగమ విధి విధానాల ప్రకారం ఆగమాలు నిర్మాణం చేయటంలో ఏమాత్రం పొరపాటు లేకుండా మీరు గతంలో చేసినటువంటి అనేక ప్రసంగాల సారాన్ని మేము వినయపూర్వకంగా స్వీకరించి వాటిని తూచా తప్పకుండా ఆచరిస్తున్నాం. ఇంకా మేము భవిష్యత్తులో ఈ శిల్ప కళాశాల విద్యార్థులు, స్థాపత్య కళా పరిషత్తు సభ్యులు వారి అభ్యున్నతి కోసం మీ మంగళాశాసనాలు ఎల్లవేళలా ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తున్నా. ముగించే ముందు మరో విన్నపం. శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు వారు మొట్టమొదటి నుంచి ఆర్ష విద్యలందు ఆరితేరిన వారు. అంతేకాక భారతీయ విద్యలు, కళలు వీటన్నిటిని కూడా పరిరక్షించడానికి పూనుకున్నవారు. వారు వైద్యో నారాయణో హరిహి అన్న ఆర్యోక్తిని నిజం చేస్తున్నారు. అనేక మంది మానసికంగా కొన్ని రకాలైన ఇబ్బందులుంటే వారి ప్రసంగాల ద్వారా వేల కొలది కుటుంబాలకు దాన్ని నివృత్తిగా ఇస్తున్నారు. మహామానవీయ వ్యక్తిగా ప్రపంచ పర్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి ఆధ్వర్యంలో, ఈ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో రామానుజాచార్య వారి యొక్క అత్యంత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాక 108 దేవాలయాలను నిర్మించి మళ్ళీ సనాతన సాంప్రదాయ పరిరక్షణకు పూనుకున్నందుకు మేమందరం మీ పాద పద్మాలకు నమస్కరిస్తూ తమరి మంగళాశాసన పూర్వక ప్రసంగానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ధన్యోస్మి. ఈమని శివనాగిరెడ్డి, మాది వలివేరు సార్, పక్కనే నడిగడ్డ వారి పాలెం పక్కనే వలివేరు. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ చంద్రకాంత్ చౌదరి గారు, రిటైర్డ్ డీన్, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, వారిని స్వామివారికి స్వాగత వచనాలు ఆశీర్వదించగా కోరుచున్నాను. ముందుగా శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారికి పాదాభివందనాలు.
ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రపంచంలో దైవంగా భావిస్తపడుతున్నటువంటి స్వామివారికి ఈరోజు మన స్థాపత్య కళా పరిషత్తుకు విచ్చేసి అనుగ్రహ భాషణం చేయడానికి వచ్చినందుకు స్వామివారికి మరోమారు నేను నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వామివారు ఒక మార్గ నిర్దేశకులుగా మనం భావించవచ్చు. పైనీర్ అంటారు మామూలుగా. స్వామివారు ప్రారంభం చేసినటువంటి, చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, తద్వారా ఈ స్థపతులందరికీ వాళ్ళ కళల్ని చూపెట్టుకునేదానికి ఒక అవకాశం కల్పించారు. ఆ తర్వాత దేశంలో అనేకమైన, మనం గమనించినట్లయితే ఇప్పటి రామ మందిరం వరకు ఆ తర్వాత వచ్చినటువంటి కార్యక్రమాలే. కాబట్టి మార్గనిర్దేశకులు, పైనీర్గా స్వామివారిని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా తర్వాత రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ అనుగ్రహం చేత, వాళ్ళ ఆశీస్సుల చేత మన భారతీయ ఆలయ సంస్కృతి ఆగమ ప్రకారము లక్షణంగా నిర్మించడానికి, ఉండడానికి, చేయడానికి వీలు కలుగుతుందని స్థపతులంతా స్వామివారి భాషణాన్ని, అనుగ్రహ భాషణాన్ని శిరసా వహించి వారి ఆశీస్సులతో ముందుకు వెళ్దామని కోరుకుంటూ స్వామివారికి మరోమారు వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. ఈ స్వామివారిని తమ అనుగ్రహ భాషణాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధులారా, ప్రపంచాన్నంతటినీ భగవంతుడు సృష్టించాడు అని అంటారు. మన వేదాలు ఆ విషయాన్ని స్థిరపరుస్తున్నాయి. కానీ అలాంటి భగవంతుణ్ణి కూడా సృష్టించేటటువంటి ఒక అదృష్టాన్ని, అలాంటి భగవంతుడికి కూడా ఒక ఉనికిని ఏర్పరిచేటటువంటి ఒక సౌభాగ్యాన్ని పొందినటువంటి స్థపతులు, శిల్పులు అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. భగవంతుడి గురించి మనకి శాస్త్రాలు చాలా వైభవంగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా వేదంలో ఒక మంత్రం ఉంది, శాంతి మంత్రం అంటాం దాన్ని. ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అనే మంత్రం. దాంట్లో ఓం పూర్ణమిదం అని మనకి కనిపించే చోటు నుంచి కనిపించని ఆ తత్వాన్ని తెలియచేయడం కోసం అని వేదం ప్రయత్నం ప్రారంభం చేసింది. మొట్టమొదట మనకి చాలా దగ్గరగా ఉండేటటువంటి భగవత్ స్వరూపం ఒకటి ఉందట. చాలా దగ్గరగా అంటే నిజానికి ఈ శరీరంలో మనం ఉన్నాం అని అంటాం, మనం జీవుడు అని అంటాం. ఈ జీవుడికి దేహం బయట ఉన్నది, కానీ బయట ఉండే దేహం కంటే కూడా దగ్గరగా ఉండేటటువంటి తత్వం భగవతత్వం అని. దానికి అంతర్యామి అని పేరు పెట్టుకున్నారు. లోపల ఉంటాడు, శాసిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. లోపలుండి నడిపిస్తాడు కనుక అంతర్యామి అని దాన్ని పిలిచాడు. ఇది ఒక స్థానం భగవంతుడు ఈ ప్రపంచాన్ని నడిపించడంలో. ఈ అంతర్యామి అనేటటువంటిది మన లోపలే ఉంటుంది. మన లోపల ఉంటుందంటే ఈ శరీరంలో ఉండే జీవుడికి కూడా వెనక ఉండి నడిపిస్తుంది. కానీ అంత దగ్గరదైనా మనకి అందుకోవడం కష్టం. అది మనకి చూడడానికి కానీ, వినడానికి కానీ, స్పృశించడానికి కానీ, ఏదైనా చేయడానికి కానీ చేతకానటువంటి ఒక స్థానం.
అందుకోసం దానిని మన వాళ్ళు కొంచెం దూరంగా పెట్టారు. భగవంతుడి గురించి ప్రయత్నం చేయాలి అని అనుకునే వాళ్ళు దాని జోలికి వెళ్ళకండి అన్నారు. లోపలికి వెళ్ళాలంటే చాలా రకాల సమస్యలు ఉంటాయి. అది మనకి ఎంత వెళ్ళినా అంతు తెలియనిది. అంటే దాంట్లోకి వెళ్ళి మనం ఇబ్బందులు పాలు కావద్దు అని మన అనుభవజ్ఞులు ఏంటంటే పెద్దలు చెప్పారు. మరి ఇంకెక్కడ చూసేది? దగ్గరది అయిపోయిన తర్వాత దూరంగా ఉండేటటువంటి దాని గురించి చెప్పింది అదే మంత్రం. పూర్ణమదః. మనకి ఎదురుకుండా ఏవేవి కనిపిస్తున్నాయో మొత్తం ఇవన్నీ కూడా భగవత్ స్వరూపం. ఏదైనా ఒక వస్తువుకి లోపల ఉండి నడిపించేది అంటే దాన్ని ఆత్మ అని అంటారు. ఒక కారుకి ఇంజిన్ లోపల నడిపిస్తుంది కదా, దాన్ని ఆత్మ అని అనొచ్చు. శరీరానికి లోపల జీవుడు ఉంటాడు కనుక వాడిని ఆత్మ అనొచ్చు, లోపల నడిపిస్తున్నాడు. ఈ సకల వస్తువుల్ని కూడా నడిపిస్తూ ఉంటుంది ఒక భగవత్ తత్వం అనేటటువంటిది. ఏదో ఒక తత్వం నడిపిస్తుందని మనం భగవంతుడు అని పేరు పెట్టుకున్నాం. దానికి వేదాల్లో బ్రహ్మ అని పేరు పెట్టింది, విష్ణు అని పేరు పెట్టింది. అది అన్ని రకాల శుభాలు చేకూరుస్తుంది కనుక దానికి శంభు అని పేరు పెట్టింది, దానికి శివ అని పేరు పెట్టింది. దానికి మనకు కావలసినంత సంపాదనిస్తుంది కనుక దానికి ఇంద్ర అని పేరు పెట్టింది. అది అన్నింటికంటే చాలా అజేయమైనది, పెద్దది కనుక దాని పేరు బ్రహ్మ అని పేరు పెట్టింది. రకరకాల పేర్లు. కానీ మొత్తానికి ఇది ఎన్ని రకాలుగా మనకి చూడటానికి అవకాశం ఈ బయట ప్రపంచానికి ఉందో వాటన్నిటి కంటే కూడా ఆవల ఉంది ఆ తత్వం అని దాని గురించి వేదాలు చెప్పాయి. అంచేత అది పైన ఉంది కానీ మనం అందుకోవడానికి చేత కాదు. అంచేత అది మనకి చాలా దూరం అయింది. దానికి అదహ అని పేరు పెట్టింది. పూర్ణమద ఉంది కానీ అది మనకి ఉపయోగపడదు కనుక దాన్ని కూడా పక్కన పెట్టారు. అందులోంచి ఈ ప్రపంచానంతటిని కూడా సృష్టి చేయడానికని, నడిపించడానికని, దీంట్లో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేయడానికి అనేది, ఒక వస్తువు ఏదైనా పాడైపోతే దాన్ని తిరిగి మళ్ళీ రీసైకిల్ చేయడానికి అని కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని ఏర్పాటు చేసుకుని వాటిని వ్యూహాలు అని అంటారు. ఈ వ్యూహాలుగా తాను ఒక స్థానాన్ని ఏర్పరచుకుని ఉంటుంది అని అంటారు. ఆ వ్యూహ స్థానానికి అధిష్టాన దేవతగా వాసుదేవుడు అని అంటారు. అక్కడ ఉంటాడు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే పేర్లతోటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పని చేస్తూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యోగ్యతని, ఒక గుణాన్ని ప్రధానంగా తీసుకుని నడిపిస్తూ ఉంటాడు అని అంటారు. కానీ ఎక్కడుందో మనకి అంత బాగా తెలియదు. అక్కడికి మనం వెళ్ళలేము, వెళ్ళే అంత శక్తి మనకి చాలదు. అందుచేత అది కూడా మనకి కొంచెం దూరంగా పెట్టదగింది. ఆయా సమయాల్లో అవసరాన్ని బట్టి అక్కడి నుంచి ఈ లోకంలోకి దిగి వస్తూ ఉంటుంది. అవతారము అని దాని పేరు పెట్టారు. ఆ దిగి వచ్చేటటువంటి తత్వం ఆయా సమయానికి, సందర్భానికి, అవసరానికి తగ్గట్టుగా ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో వస్తుంది. ఒకసారి చేప, ఒకసారి తాబేలు, ఒకసారి కూర్మం, ఒకసారి వరాహము, ఒకసారి నర సింహము, ఇలా రకరకాల రూపాల్లో వస్తుంది. ఈ అవతారాల్లో వచ్చిన ఇప్పుడు మనకి కావాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా వాడికి రుచి కలిగి చేయి చేస్తే అందుకునేటటువంటి అవకాశం ఆ అవతారాలకు కూడా లేదు కనుక అవి కూడా మనకి అంతగా దగ్గరవి కావుసుమా అని చెప్పారు. అది పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే అని ఆ మంత్రం చెప్తాను. ఇప్పుడు అంతర్యామిగా ఉంది కానీ ఉపయోగపడదు, అంతటా ఉంది కానీ ఉపయోగపడదు. అక్కడెక్కడో ఒక ప్లానింగ్ అబౌట్ లాగా వ్యూహంగా ఉండి నడిపిస్తోంది కానీ అది మనకు ఉపయోగపడదు. అప్పుడప్పుడు అవతారాలు ఎత్తొచ్చింది కానీ అది మనకు ఉపయోగపడదు. మరి మనుషులుగా ఉండేటటువంటి మనలాంటి వాళ్ళం జిజ్ఞాస కలిగి ఏదైనా చెయ్యాలి, తెలుసుకోవాలి, దాన్ని చూడాలి, దానికి ఏదైనా మనం ఒక సేవను అందించాలి అనేటటువంటి కోరిక కలిగితే దాన్ని చేరేది ఎక్కడ అని ప్రశ్న వేసుకున్నప్పుడు మన పెద్దవాళ్ళు ఒక అందమైనటువంటి ఒక ఉదాహరణ చూపించారు.
మనిషికి దాహం వేస్తుంది శరీర పోషణ కోసం, శరీరాన్ని కాపాడుకోవడం కోసం. బయట వాతావరణంలో అంత తేమ ఉంది, కానీ అది మనకి అందదు. ఆ తేమ మేఘ రూపాలు ధరిస్తుంది, కానీ మనం అక్కడికి శ్రమపడి ఎగిరి వెళ్ళినా అక్కడ పొగ తప్ప మనకేం కనిపించదు. అప్పుడప్పుడు అవతారాల్లాగా వాన రూపంలో కిందకు వస్తుంది, కానీ మనకి ఇప్పుడు దాహం వేస్తే ఎప్పుడో వచ్చిన వాన ఎలా ఉపయోగపడుతుంది? ఆ మధ్యన పెద్ద వానలు వచ్చాయి, ఊళ్ళు మునిగిపోయాయి, కానీ ఇప్పుడు అక్కడ చూస్తే ఒక చుక్క నీళ్లు మళ్ళీ మనకు కనిపించాయి. అవతారాలు కూడా అలాంటివే. మరి దాహం వేసిన వాడు ఎక్కడ తీసుకోవాలి? ఉన్న చోట నేలలోకి తవ్వితే, బోర్ వేస్తేనో రిగ్గు వేస్తేనో నీళ్లు పైకి వస్తాయి, కానీ దాహం వేసిన వాడు రిగ్గు వేసి నీళ్లు తెచ్చుకునేంత అవకాశం ఉండదు. అప్పటిదాకా వాడు జీవించలేడు. మరి ఏం చేయాలి అలాంటప్పుడు? గతంలో ఎప్పుడో వాన పడ్డప్పుడు ఆ వాన నీటిని ఎక్కడో ఒక చోట జాగ్రత్తగా నిల్వ చేసి, ఆ నిల్వ నీటిని శుద్ధి చేసి, ఆ శుద్ధి చేసిన చోటు నుంచి ఒక మంచి సంబంధాన్ని, ఒక పైప్స్ కనెక్ట్ చేసి, ఆ పైప్స్ మన ఇంటి దాకా తెచ్చుకుని, మన ఇంట్లో చక్కగా ఎక్కడైనా ఒక చోట ఒక ట్యాప్ పెట్టుకుంటే, దాన్ని ఏదైనా ఒక దాంట్లో నింపుకొని మనం ఒక బిందెలోనో లేకపోతే ఒక ఫ్రిడ్జ్ లాంటి దాంట్లోనో కనుక పెట్టుకోగలిగితే, అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగడానికి, ఆస్వాదించడానికి ఎట్లా అవకాశం కలుగుతుందో, దైవం కూడా అలానే అంతటా ఉండేటటువంటి నీటి లాంటిది ఆ పరతత్వం. ఏదో వ్యూహ రూపాల్లో ఉండేది మేఘంగా ఉండేటటువంటి నీరు లాంటిది, వానగా ఉండేటటువంటిది అవతారాలు లాంటిది, భూమి లోపల ఉండే నీరు లాంటిది మన లోపల ఉండేటువంటి అంతర్యామి. కానీ ఈ 4 ఉపయోగపడవు, బయట 4 ఉపయోగపడనట్టే. కానీ దాహం వేసిన వాడికి నీటిని జాగ్రత్తగా ఒక చోటుగా పట్టి తెచ్చి పెట్టి వాటిని సురక్షితంగా పెడితే ఆరోగ్యంగా తాగడానికి ఎట్లా ఉపయోగపడతాయో, దైవం అనేటటువంటి తత్వాన్ని ఎప్పుడో ఒకనాడు వచ్చినటువంటి ఒక అవతారాన్ని పురస్కరించుకుని, ఒక వ్యూహాన్ని పురస్కరించుకుని, ఒక పరతత్వాన్ని పురస్కరించుకుని, ఒక చోట దాన్ని జాగ్రత్తగా స్టాక్ చేసి, శుద్ధి చేసి, దాన్ని ఒక పైప్ ద్వారా మన ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టుగా, ఆ తత్వాన్ని గురించినటువంటి శాస్త్రాలు అందించినటువంటి వివరాలని గుర్తించి, దానికి ఒక నియమంగా ఒక రూపాన్ని తయారు చేసి, ఒక రూపాన్ని చెప్పి, ఆ రూపాన్ని శుద్ధి చేసి, దానికి ఒక స్థానాన్ని, ఒక ఆలయము అనే పేరుతో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి, అందులో కనుక ప్రతిష్ఠించి ఉంచినట్లయితే, ఆర్తి కలిగిన వాడు ఎప్పుడు అక్కడికి వెడితే వాడికి అక్కడ దర్శనమిచ్చి వాడి యొక్క సేవల్ని అందుకోవడానికి ఆ స్థానంలో భగవంతుడు స్థిరంగా సిద్ధంగా ఉంటాడు అని మనకి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని మనకి ఆ మంత్రం తెలియజేస్తుంది. దీన్నే మన వాళ్ళు అర్చ అని పేరు పెట్టారు. అర్చ అంటే ఆలయ రూపంలో మనకు అందుబాటులో ఉండేటటువంటి భగవంతుడి యొక్క మూర్తి అని. ఇది ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనే దానికి మనకి రకరకాల గ్రంథాల్లో, ముఖ్యంగా భగవద్గీత లాంటి గ్రంథాల్లో, ఆగమాల్లో కూడా మనకి అనేక చోట్ల ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. ఏ ద్రవ్యము అనేది రిస్ట్రిక్షన్ లేదు. ఏ ద్రవ్యంతో లేనప్పటికీ కూడా ఆ నేర్పరితనం కలిగిన వ్యక్తి యొక్క శ్రద్ధలో ఆ మూర్తి అక్కడ చేరి ఉంటుంది. అంటే అది శిల, లేక దారువు, లేక లోహము, లేక ఒక వస్త్రము, లేదు మృత్తిక, దేంతో నువ్వు ఒక రూపాన్ని పరికల్పన చేసినప్పటికీ కూడా దానికి నువ్వు అందించేటటువంటి సంస్కరణల ద్వారా సర్వత్ర వ్యాప్తమై ఉండేటువంటి భగవతత్వం నీకు అక్కడ చేరి, అక్కడే తను ఆ లయమై
పూర్తిగా అందులో నిండి, అందులో ఉండి శ్రద్ధ కలిగిన వాడి యొక్క ఆ భక్తికి తగ్గట్టుగా అక్కడి నుంచి స్పందిస్తుంది. ఇది ఒక నియమాన్ని మనకి అందించారు. అయితే ఇలాంటి దాంట్లో కొన్ని శాశ్వత ద్రవ్యాలు ఉన్నాయి, కొన్ని క్షణిక ద్రవ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మృత్తిక అది కొంతకాలం తర్వాత తన రూపాన్ని కోల్పోతుంది. వస్త్రము దానికి అంతే, దారువు దానికి కూడా అంతే. కానీ శిలా లోహమయంగా ఉండేటటువంటి మూర్తులకి మాత్రమే శాశ్వతత్వం ఉంటుంది. ఈ శిలామయంగా ఉండేటటువంటి మూర్తిని తయారు చేసి అందులో భగవంతుణ్ణి దర్శింపచేయగలిగేటట్లుగా అందించే అదృష్టం, ఒక యోగ్యత లభించినటువంటి మహనీయులు శిల్పులుగా, స్థపతులుగా ఉండేటటువంటి మహనీయులు. మీరందరూ ఆ అదృష్టాన్ని పొందినటువంటి వ్యక్తులు. శ్రద్ధ కలిగిన వాడికి భగవంతుడిని ఇక్కడ ఉన్నాడు అని చూసి పరవశించగలిగేటట్లుగా, తనలో నిగూఢంగా ఉండేటటువంటి ఆ భావనని జాగృతం చేసుకోగలిగేటట్లుగా, అనుభవించడానికి వీలయ్యేట్లుగా అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి హస్తకళ మీ సొంతం. అది కొందరికి జన్మతః సంప్రాప్తిస్తుంది, కొందరికి శిక్షణ ద్వారా సంప్రాప్తిస్తుంది. వెంకటేశ్వరుడు యొక్క పదఛాయలో ఉంటూ దానిని అభ్యసించి సురక్షితంగా దానిని ఉంచాలి, అందులో ఉండేటటువంటి లోతుపాట్లు తెలుసుకోవాలి, వాటిని మనం అందరికీ అభిమానం కలిగేటట్టుగా అందించగలగాలి అనే ఒక మంచి సంకల్పంతో మీరు ఈ పరిషత్తుని ప్రారంభం చేసి నడిపిస్తున్నారు. ఇది చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం. స్థపతులు నిజానికి చాలా అద్భుతమైనటువంటి యోగ్యత కలవారు, గురువులు లాంటి వాళ్ళని అంటాను. అంటే గురువు బయట నుంచి ఏదో పట్టుకొచ్చి శిష్యుడిలో నింపాల్సిన అవసరం లేదు. శిష్యుడిలో ఉండేటటువంటి రకరకాలుగా అన్ని వైపులకి విస్తరించి ఉండేటువంటి వాడి యొక్క శ్రద్ధని ఏకాగ్రమయ్యేట్టుగా చేసి దాన్ని బాగా వైభవపేతంగా ప్రకాశింపచేసినట్లుగాని ఈ శిల్పకళ నేర్చినటువంటి మహనీయులు ఒక సామాన్యమైనటువంటి ఒక శిలని తెచ్చి అందులో ఉండేటటువంటి వ్యర్థానంతటిని కూడా తొలగించి లోపల ఉండేటువంటి ఒక అందమైనటువంటి కళామూర్తిని లోకానికి సాక్షాత్కరింపజేస్తారు. నిజానికి కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటాయి, నోరు ఎట్లా ఉంటుంది, మెడ, హస్తములు, బ్రేడ్లు, నఖములు, ఇవన్నీ కూడా నిజానికి అది ఒక అందమైనటువంటి భావానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే భగవంతుడు ఇంతే, ఇలానే, ఇక్కడే అనేటువంటి నియమం మనకి వేదాలు విధించలేదు. నేతి నేతి అని చెప్తుంది మనకి వేదం. అంటే నువ్వు ఎంత చూసినా ఇంతే కాదయా, ఇంకా ఎంతో. ఆకాశంలో ఎంత ఎత్తి వెళ్ళి ఇక ఆకాశపు చివరి అంచు నేను అందుకున్నాను అని అనగలుగుతాం. నువ్వు ఎంత ఎత్తి వెళ్ళినా ఇంకో అంతంత, ఇంకో అంతంత, ఇంకా అంతంత ఎంతో అది పెరిగిపోతూనే ఉంటుంది కదా. అలానే భగవతత్వాన్ని గురించి ఎవడు ఎంత తెలిసింది అని అనుకున్నా ఆ తెలిసింది అత్యల్పం, తెలియాల్సింది అనంతం. అందుచేత ఆ భగవతత్వం శిల్పి యొక్క హస్తకళ ద్వారా ఎంత చిన్న రూపంలో తనని ఇమిడ్చిన, ఏ యథామాం ప్రపద్యంతే అని భగవద్గీత చెప్తుంది. అంటే నువ్వు ఒక చిన్న శిల్పంలో దానికి ఒక రూపకల్పన చేసి దానికి ఒక నామకరణం చేసి అందించిన ఆ చిన్న రూపాన్ని కూడా సర్వత్ర వ్యాపించినటువంటి ఆ భగవతత్వం తన రూపంగా మలుచుకొని మనకి దగ్గర కనుక వచ్చి అది ఏదైనా కదలాడినట్లయితే మనం ఎక్కడ భయపడతామో అని, మాట్లాడితే మనం ఎక్కడ భయపడతామో, ఏదైనా ఒక శక్తిని ప్రదర్శిస్తే మనం ఎక్కడ భయపడతామో అని అన్నీ తాను తెలుసుకోగలిగిన శక్తి ఉండి కూడా ఏమీ తెలియనట్లుగా, అన్నిటినీ చేయగలిగే సమర్థత ఉండి కూడా ఏమీ చేతకాని పరాధీనమైనటువంటి వ్యక్తిగా, అన్ని గుర్తించేటటువంటి యోగ్యత ఉండి కూడా
ఏమి గుర్తించటం లేదా అని మనకు అనిపించేటట్లుగా ఆ మూర్తిలో నేను ఉంటా అని భగవంతుడు. ఇది ఎవరి కోసం అంటే మన సౌకర్యం కోసం. మనందరికీ తెలుసు, ఇప్పుడు మీరు ఏదైనా ఒక శిల్పాన్ని చెబుతుండేటప్పుడు ఆ శిల్పంలోంచి ఏమోయ్ బాగున్నావా అని ఒక మాట వచ్చింది అనుకోండి, మనం మన చేతిలో ఉండేటటువంటి ఆ పరికరాలు అక్కడే వదిలిపెట్టి పరిగెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ మాట్లాడాలని మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయం. మాట్లాడేటట్లుగా ఆయన అక్కడ ఉండడు కూడా. ఎందుకంటే ఆ రూపాన్ని తాను వెతుక్కోవడమే, దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే మనకి మన స్వాధీనంలో ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగించడం కోసం. అందుచేత శిల్పం అనేటటువంటిది భగవంతుడు తన కోసం ఎన్నుకున్నటువంటి స్వరూపాల్లో అతి సులభమైనటువంటి స్వరూపం. అది శిలామయం కావచ్చు, లోహమయం కావచ్చు. లోహమయమైన పక్కన పెడతాం. ముందు మన శిలామయమైనటువంటి వాటిని గురించి నేర్చుకుని శ్రమపడి అలాంటి వాటిని లోకానికి అందించేటటువంటి ఒక మహోద్యమంలో సారథులంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. చేత దాని గురించి మనం మాట్లాడుతున్నాం. శిల్పం అనేటటువంటిది దాన్ని రూపొందించాలనుకునే వ్యక్తి యొక్క హృదయాన్ని బట్టి మనకి సాక్షాత్కరిస్తుంది. మొట్టమొదట ఆలయాల్లో ఉండేటువంటి అర్చకుడు తననే సాక్షాత్తు హరిగా భావించుకొని హరిని తన మీద ఆవహింప చేసుకొని ఆరాధనాదులు చెయ్యాలి అని అంటారు. అది విష్ణు ఆలయం అయినట్టయితే విష్ణువుని తన మీద ఆవాహన చేసుకుని, శివాలయం అయితే శివుణ్ణి తన మీద ఆవాహన చేసుకుని తానే ఆ తత్వమైనట్లుగా భావన చేసి ఆ వ్యక్తి తనకి ఏ రకమైనటువంటి సున్నితంగా సుకుమారంగా అందమైనటువంటి సేవలు అందాలి అని అనుకుంటాడో ఆవల ఉండేటటువంటి ఆ తత్వం కూడా అదే కనుక అంత సున్నితంగా సుకుమారంగా సుందరమైనటువంటి ఆ ఉపచారాన్ని ఇతడు ఆ మూర్తికి అందించాలి అనేటటువంటిది ఒక తాత్పర్యం. ఇది ప్రసిద్ధంగా మనకి ఆగమాలు కొన్ని చెప్తున్నాయి. వీటిని సంరక్షణ చేయడం అనేటటువంటి మానవ జాతికి అవసరం. ఎందుకంటే మానవ జాతి రెండిటికి కట్టుబడుతుంది. ఒకటి భయం, రెండవది భక్తి. భక్తికి కట్టుబడడం అనేది చాలా కష్టం, అంచేత భయానికి కట్టుబడవలసి ఉంటుంది అని మన వాళ్ళు దండన ద్వారా ఏదో పోలీసు యంత్రాంగం ద్వారా ఏదో దండనాదులు ఇప్పించి వాళ్ళని మనం మార్చే ప్రయత్నం చేస్తారు. కానీ నిజానికి భయం కంటే కూడా ప్రేమ నిజంగా కనుక కలిగినట్లయితే అంతకంటే ఇంకా ఎక్కువ పని చేసేట్టు చేస్తుంది. కానీ ప్రేమ దేన్ని బట్టి కలుగుతుంది? ఇది నాది అనుకుంటే ప్రేమ కలుగుతుంది. ఏదైనా అంతే కదా, నాది అనుకుంటే దాన్ని మనం ప్రేమిస్తాం. నాది కాదు అనుకుంటే ఎంత గొప్పదైనా దాన్ని తీసి మనం పక్కన పెట్టేస్తాం, లేదా దాన్ని పట్టించుకోం. నాది అని ఏది నాది అని అనుకోగలుగుతాడు మనిషి. ఇది అందమైనది అనుకుంటే తనది అనుకోగలుగుతాడు. అందాలన్నిటినీ కూడా దానిలో ఇమిడ్చి మన మూర్తిని లోకానికి అందించాలి అనేటటువంటి ఒకనాడు ఈ శిల్ప నిర్మాతలకి ఒక లక్ష్యంగా ఉంది. ఆనాడు రాజులు లాంటి వాళ్ళు, మహానుభావులు పోషణ చేసేవాళ్ళు. శిల్పుల్ని ఒక్క వ్యక్తిని కాకుండా కుటుంబాలుగా వాళ్ళకి ఒక ఉపాధిని పరికల్పన చేసి, ఎస్ మీరు నిర్మించుకుంటూ వెళ్ళండి, ఇక్కడ ఒక మంచి ఆలయం ఏర్పడాలి, మీరు ఎంతకాలం ఎంత అందంగా ఎంత స్పష్టంగా ఎంత చక్కగా ఎంత డీప్ కార్వింగ్స్ తోటి మీరు చేయగలుగుతారో మీ కళని చూపించండి అని వాళ్ళు వాళ్ళకి తగినటువంటి వనరులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ సేవను అందించేవారు. ఇక చేసేవాళ్ళు కూడా ఒక భరోసాంతో తన జీవితానికి ఉంది కనుక తనలో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి శక్తులు అన్నిటినీ బయటికి తీసి ఆయన తన యొక్క హస్త కళని ప్రదర్శించేవారు. ఇప్పటికి కూడా మనం ప్రాచీనంగా ఉండేటటువంటి ఆలయాలు అటు తమిళనాడు ప్రాంతంలో కానీ ఇటు కర్ణాటక ప్రాంతంలో కానీ మనం వెళ్ళి చూసినట్లయితే ఆ మూర్తుల యొక్క ఆ నిర్మాణం అన్ఇమాజినబుల్. అసలు ఇలా అని మనం ఊహించడం అంత అద్భుతంగా అంత ఆనందంగా. ఒక్క మూర్తిలో ఎన్నో మూర్తులు, ఎన్నో రకాల భంగిమలు, ప్రతి భంగిమలోనూ ఒక స్పష్టత ఇది మనకి కనిపిస్తాయి. ఇక ఆ అవయవాల కూర్పుని కనుక మనం గమనించినట్లయితే
అది నిజంగా ఇలా ఉంటుందా అని అనిపించేటట్లుగా ఉంటుంది. తమిళనాడు ప్రాంతంలో ఉండేది, కన్నడ ప్రాంతంలో ఉండేది. 11వ శతాబ్దపు ప్రారంభంలో ఇక్కడి నుంచి మన కాంబోడియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండే అంకోర్ వాట్ లాంటి ఆలయాలు నిర్మాణం చేసినటువంటి మహనీయుల యొక్క హస్తకళని మనం భావన చేస్తేనే మనకు అదేమిటో మాటలకు అందనటువంటి ఆశ్చర్యము ఆనందము కలుగుతాయి. ఏమి కళ, ఎంత అందంగా చెక్కారు వాళ్ళు, ఎంత అద్భుతమైనటువంటి కార్వింగ్స్ మనకు కనిపిస్తాయి. అది చాలా నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. నిజానికి మన ప్రాంతాల్లో అంటే మన దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి ఆలయాల్లో కూడా ఇలాంటి అందమైనటువంటి కళలకి వాళ్ళు ప్రాణం పోసారు. దాని మీద మనకి సినిమాలు కూడా వచ్చాయి. అమర శిల్పి చెక్కన లాంటి సినిమాలు. స్థపతులు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు. అంటే భగవంతుడు ఒకసారి చేసిన సృష్టి లాంటి సృష్టిని మరొకసారి చేయడు. మనం చూడొచ్చు, ఇప్పుడు లోకంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? సుమారు 7 బిలియన్స్ జనాభా ఉన్నారంటారు కదా. ఒకళ్ళ ఎక్కడైనా ఉంటాడా? బ్రహ్మగారికి చేత కాదు. ఆయనకి సృష్టి ఒకసారి చేసి తీసిన రెండోసారి మళ్ళీ అట్లాంటి అసలు రూపం రాదు, మారిపోతూ ఉంటుంది. అబ్బా వాడి నోట్లోంచి కరెక్ట్గా ఊరు పడ్డట్టున్నాడండి అని అన్నే వాళ్ళ దగ్గర కూడా ఏదో ఒక తేడా కనిపిస్తుంది. ఒకలాంటివి అనేకం సృజించడం అనేటువంటిది ఇప్పుడు ఈ బ్రహ్మగారికి చేత కానే కాదు. పాపం ఆయన ఏం నిర్మాత అయ్యాడో కానీ ఆయనకి ఇట్లాంటివి చేత కావాలి. కానీ మీరు అట్లా కాదు. మీలో ఉండేటి కళ అద్భుతం, ఆశ్చర్యం. ఎందుకంటే మీరు ఒకే మూర్తులు లాంటివి ఎన్నో మూర్తులు చెప్పుకుంటారు, కానీ ఎందులోనూ తేడా రావడానికి లేదు. కొలతల్లో కానీ, రూపాల్లో కానీ, ఆకృతిలో కానీ. వెంకటేశ్వర స్వామి ఎన్నిసార్లు చెప్పుకుంటారు, ఎన్ని ఆలయాల్లో ప్రతిష్ఠిస్తుంటారు, ఇంకా మిగతా ఎన్నో. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం అని నేను అనుకుంటుంటాను. అందుకోసమని అలాంటి మహనీయులు, ఆ హస్తకళ ఉండేటువంటి వ్యక్తుల్ని వాళ్ళ కోసం కాదు, సమాజపు భావి తరం, వచ్చేటటువంటి తరాల వాళ్ళకి ఇది మన కళ, ఇది మనం రక్షించుకోవలసినటువంటిది, ఇది మన సొంతము అనే భావన ఇది చాలా అవసరం. దీన్ని మనం జాగృతం చేయాలంటే వాళ్ళకి అందాన్ని చూపించాలి. అసలు సామాన్యంగా భగవద్గీతలో 11వ అధ్యాయం చివరికి వచ్చిన తర్వాత భగవంతుడు ఒక మాట చెప్పాడు. యద్యద్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితమేవ తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ఏ అందాలు ఉన్నాయో ఈ అందాలన్నీ నా అందాల్లోంచి బయలుపడినటువంటి ఒక అతి అల్పాల్పమైనటువంటి లవలేశపు పరిమాణం కూడా మరి. అంటే తన కృప అంత గొప్పది అని ఇది మనకు తెలియడం కోసం. అంటే ఈ ప్రపంచంలో ఏవేవో అందమైన ఉన్నాయో ఇవన్నీ భగవంతుడి వల్లనే ఆ అందాన్ని సంతరించుకున్నాయి. ఇది నిజంగా మనం కనుక నమ్మగలిగితే ఆ అందం ఎక్కడెక్కడ ఏ భాగంలో ఎలా ఉందో గమనించి మనకు కావాల్సిన చోటుకు తీసుకురావాలి. ఇది మీ స్థపతులు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చమత్కారం. నిజానికి అందరిలోనే అన్ని ఇప్పుడు అందంగా ఉండవు. ఒకటి కళ్ళు బాగుంటాయి, ఒకటి ముక్కు బాగుంటుంది, ఒకటి మూతి బాగుంటుంది, ఒకటి లలాటం బాగుంటుంది, ఒకటి జుట్టు బాగుంటుంది, ఒకటి చెవులు బాగుంటాయి, ఒకటి మెడ బాగుంటుంది, ఇంకోటి ఏదో బాగుంటుంది. కానీ అన్ని సమగ్రంగా ఉండడం అనేటటువంటిది లిటరలీ దట్స్ ఇంపాసిబుల్. ఎంత బాగా ఉందనుకున్న వాడికైనా ఎక్కడో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ మీరు అద్భుతంగా ఎక్కడెక్కడ ఏ ఏ అంశంలో అందం ఉందో దాన్ని జాగ్రత్తగా గమనించి దాన్ని సేకరించి ఒక చోటకి కూర్చి అలా ఒక మూర్తిని చేస్తారు. నేత్రాలు ఎక్కడో ఉంటాయి,
అందంగా. ఆ నేత్రాలు తెచ్చి అక్కడ పూస్తారు. నాసిక ఎక్కడో అందంగా ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఇవో పద్మాల్లా ఉంటాయట, ఇదేమో సంపెంగలా ఉంటుందట, ఇవో దొండ పండుగలా ఉంటాయట, ఇది అర్ధచంద్రాల్లా ఉంటుందట. ఏదో ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క రకమైనటువంటి ఇలాంటి ఉదాహరణ చెప్పేశారు. చెప్పేసి వాటిని ఇలా ఉంటాయి. అందులో ఆ అందం ఎలా ఉంటుందనేది గమనించి దానిని కఠినంగా ఉండేటటువంటి శిలలోకి మలచి చూసిన వాడికి ఇలా ఉంటుందా అని అనిపించేటట్లుగా చేసే ఒక అద్భుతమైనటువంటి శక్తి. ఇది బ్రహ్మగారిదా లేకపోతే మరొకటిదా అది కాదు మనకి ప్రశ్న. ఆ కళ మీలో ఉంది. అందుకోసం మీరు ఏం చేస్తారు? లలాటం ఎక్కడ అందంగా ఉంటుందో ఆ లలాటాన్ని తీసుకొస్తారు. నాసిక ఎక్కడ అందంగా ఉందో దాన్ని తీసుకొస్తారు. నేత్రాలు ఎక్కడ అందంగా ఉంటాయో ఆ నేత్రాలు తీసుకొస్తారు. కర్ణాలకి, కంఠానికి, భుజములకి, వక్షానికి, కటి ప్రాంతానికి, ఒక్కొక్క ప్రాంతానికి ఉండే అందం అంతా తెచ్చి ఒకసారి కూడిస్తే భగవంతుడి యొక్క అద్భుత సౌందర్యపు సాగరంలో ఇది ఒక చిన్న తుంపు. ఇట్స్ ఎ టైనీ డ్రాప్లెట్. ఈ అందాన్ని పరిరక్షించడం కోసమని మహానుభావుల పూర్వలోకంలో రాజులు లాంటి వాళ్ళంతా కూడా ఎంతెంత ల్యాండ్స్ ఇచ్చారు, ఎన్నెన్ని ఆస్తులు ఇచ్చారు, ఎంతెంత శ్రమ పడ్డారు. మన పూర్వుల యొక్క చరిత్రను మనం కనుక చదివినట్టయితే ఇలాంటి ఆలయాల సంరక్షణ కోసం ప్రాణాలను ఎంతమంది బలిగా దానం చేశారు. వీటిని ఆక్రమిస్తూ నాశనం చేయాలనుకునేటువంటి వాళ్ళని ఎదర్చడానికి, ఎదిరించడానికి ఎంతమంది మహానుభావులు కలిసి ఎన్ని రకాల శ్రమలు పడ్డారు. ఆలయ వ్యవస్థ సామాన్యమైనది కాదు. నిన్న మొన్న ఏర్పడ్డది అంతకంటే కాదు. రాముడి కాలంలో ఆలయాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. కృష్ణుడి కాలంలో ఆలయాలు. కృష్ణుడు అంటే మనకి కలియుగానికి కొద్దిగా పక్కనే భుజం రాసుకుంటుంటే కాలం అంటే సుమారు 5000 అయినా 100 సంవత్సరాలకి పూర్వం ఆయన ఉంటుంటాడు. కలి ముందు ద్వాపరం. కానీ ఆ ద్వాపరం అంతమయ్యేంత వరకు శ్రీకృష్ణుడు ఉన్నాడు. అప్పుడు ఆలయాలు ఉన్నాయి. అంతకంటే ముందు అంటే మనకి సుమారుగా 13 లక్షల సంవత్సరాలకి పూర్వం ద్వాపర త్రేతాయుగం ఉన్నది. ఆ త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు. ఆయన సమయంలో కూడా ఆలయాలు ఉన్నాయి. రామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దాం అని జనక చక్రవర్తి దశరథ మహారాజు గారు అనుకున్నప్పుడు సీతమ్మతో పాటు కలిసి ఆయన నువ్వు వెళ్ళి మన ఇలవేల్పుగా ఉండేటటువంటి వ్యూహ నారాయణుడి సన్నిధిలో చక్కగా దీక్షాబద్ధుడై ఉండవయ్యా, ఈ రాత్రి నువ్వు అక్కడ గడపవలే అని దశరథుడు ఆజ్ఞాపిస్తాడు. రాముడు దాన్ని పాటిస్తూ సహపత్న్య విశాలాక్ష్య నారాయణం ఉపాగమతి అని. అంటే ఆలయ సంప్రదాయం అనేటటువంటిది 2000 ఏళ్ల క్రితం, 1500 ఏళ్ల క్రితం, 2,500 సంవత్సరాలకి పూర్వము ఎవడో తన యొక్క సొంత పైత్యాన్ని ఉపయోగించి తయారు చేసినటువంటి సిస్టమ్ కాదు సుమా. మనకి కాల నిర్ణయం చేయడానికి అవకాశం లేనటువంటి వేదాల్లో సనత్కుమార నారద సంవాదంలో మన ఆగమాల గురించినటువంటి ప్రస్తావన చేశారు. నేను ఇవన్నీ కూడా చదువుకు వచ్చేసానయ్యా అన్నాడు. మరి ఇవన్నీ చదువుకుంటే నా దగ్గర ఎందుకు వచ్చావయ్యా అని అడిగాడు పాపం ఆ సనత్కుమార మహర్షి. అంటే నాయన నేను ఇవన్నీ చదువుకున్న తర్వాత కడుపు నిండా అక్షరాలు నిండిపోయి, కానీ వాటి అర్థాలు నాకు తెలియదు కదా. నేను పగలగొట్టుకోవడం చేయాలి కానీ పోతే కొబ్బరిగా దిగుతుంటుంది అన్నమాట. నాకు ఇవన్నీ తెలుసు. స్వరాలు వచ్చును, అక్షరాలు వచ్చును, మంత్రాలు వచ్చును, అంతరం ఎవ్రీథింగ్ ఐ నో. కానీ నేను శబ్దవేత్తన అయ్యాను తప్ప అర్థవేత్తని, బ్రహ్మవేత్తని అవ్వలేకపోయాను. అది నీ దగ్గర లభిస్తుందని తెలిసి నేను నీ దగ్గర వచ్చాను. ఆ సందర్భంగా ఆయన మెన్షన్ చేయడం, నువ్వేమేమి చదువుకున్నావో చెప్పవా అన్నాడు. ఆయన చెబుతూ నేను ఋగ్వేదం చదువుకున్నా, యజుస్ చదువుకున్నా, సామం చదువుకున్నా, అధర్వం చదువుకున్నా, ఏకాయనం చదువుకున్నా అంటూ
ఆయన ఆగమాన్ని కూడా ప్రస్తావన చేశారు. అంటే ఉపనిషత్ కాలానికే ఆలయము, ఆలయంలో మూర్తి ప్రతిష్ట, ఆరాధన ఇవన్నీ కూడా పూర్తిగా చక్కగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇలాంటి ఆలయాల రక్షణ బాధ్యత తీసుకున్న మహనీయులు కనుకనే రాజు అంతా కూడా దానికోసం ఆస్తులు పాస్తులు వందల వేల కొద్ది ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చారు. అందులో స్థపతులకు కూడా ఒక భాగాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ బాధ్యత ఏమిటి? వాళ్ళ కుటుంబాలు అక్కడ చక్కగా ల్యాండ్ చూసుకుంటూ పోషణ చేసుకుంటూ వాళ్ళ చేతికి ఎంతెంత కళ ఉందో అదంతా చూపించడమే. ఏళ్ల తరబడి ఒక్కొక్క చిన్న పీస్ తయారు చేసేవాడు. వాటిని జాగ్రత్తగా మహానుభావులైనటువంటి శిల్పులు మీరు చూపించేటటువంటి శ్రద్ధ, మీ చేతిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామాన్యమైంది కాదు. మరి ఇట్లాంటి శిల్ప కళని నేర్చి ఈవేళ మనం ఇప్పుడు ఉండేటువంటి తరంలో ఇంత చరిత్ర ఉండేటటువంటి దీన్ని ఎట్లా సంరక్షణ చేసుకోవాలి? ఇదివరకు రోజుల్లో అయితే రాజులు వాళ్ళ పోషణ కోసం బాధ్యత తీసుకుని మీకు ఎంత చేతనైతే అంత మీ కళను చూపించండి అని వదిలిపెట్టేవారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఆలయం కట్టేవాడికి వెనకాల ఆశయాలు వేరే ఉంటాయి, కట్టించుకునేవాడికి ఆశయాలు వేరే ఉంటాయి, ప్రయారిటీస్ ఎన్నో ఉంటాయి. అది కులం పేరు మీదో, పార్టీ పేరు మీదో, లేదు పక్క వీధిలో వాడి మీద పోటీ పేరుతోటో ఏదో కారణం జరిగి ఆదాయం కట్టాలి, అందులో ఏదో ఒకటి పెట్టాలి, అక్కడ జరుగుతోంది అని అనిపించుకోవాలి. ఇలాంటివి ఎక్కువ అయ్యేటప్పటికీ నిర్మించేటటువంటి వ్యక్తులలో ఉండే కళ కూడా క్రమంగా క్షీణించిపోతుంది. ఇక ప్రాచీనంగా ఉండేటువంటి వాటిని పోనీ మనం సురక్షితంగా కట్టే పెట్టుకుంటున్నామంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వాళ్ళు కూడా వాళ్ళకు ఉండేటటువంటి ఆ సంపద, ప్రాచీన సంపద ఏదైనా ఉంటే వాళ్ళు అద్భుతంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. కానీ మన దేశం ఏం దౌర్భాగ్యం చేసుకుందో ప్రాచీనమైనటువంటి వాటికి జీర్ణోద్ధరణ అనేటువంటి పేరు పెట్టి ప్రాచీనంగా ఉండేటటువంటి ఆ నిర్మాణపు వైచిత్రి, దాని యొక్క ఆకారం ఇవన్నీ పాడైపోయాయనో లేదా పగిలిపోయాయనో తీసి వాటిని ఎక్కడ పక్కన పారేసి కొత్తగా ఏదో తయారు చేసి ఎంత ఆధునికంగా దాన్ని తయారు చేస్తే అది అంత అందం అనుకునేటువంటి స్థితిలోకి వచ్చేసింది. దాంతో శిలామయంగా చేస్తే వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల దాకా సురక్షితంగా ఉండగలిగేటువంటి సన్నిధులు కూడా ఈవేళ సిమెంట్ తోటో మోటార్ తోటో కట్టడం ప్రారంభం చేసేటప్పటికీ వాటికి క్రమంగా ఆయువు క్షీణించిపోయేటటువంటి దశ వచ్చేస్తుంది. పోనీ వాటిని అట్టే పెడుతున్నాం అంటే జీర్ణోద్ధరణ, అదే బ్యూటిఫికేషన్, సుందరీకరణ అనేటువంటి ఒక పేరు పెట్టి వాటిని తీసేసి వాటి స్థానంలో కొత్త స్ట్రక్చర్స్ వచ్చేస్తున్నాయి. కొన్ని చోట్ల అసలు గుర్తింపే నోచుకోకుండా పోతున్నాయి. మేము విదేశాల్లో చాలా చోట్ల చూసాం. ప్రాచీనమైనటువంటిది శిథిలం అవుతూ ఉండడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ శిథిలమైనటువంటి దాన్ని ఎట్లా చేయాలి అని అంటే అందులో ఉండే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా రికార్డ్ చేసి తిరిగి మళ్ళీ వాటన్నిటిని కూడా జీర్ణోద్ధరణ తర్వాత సెట్ చేసేటప్పుడు ఆ అందానికి ఇబ్బందికరం కాకుండా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయగలిగితే దట్ ఇస్ గ్రేట్ థింగ్. ఇలాంటి ఒక నియమం కావాలి. ఉన్నదాన్ని మనం పాడు చేయకూడదు. ఇప్పుడు మనం అంకోర్ వాట్ లాంటి చోటికి అంటే కాంబోడియా, థాయివాన్, థాయిలాండ్, బాలి ఇలాంటి చోట్లకి మనం వెళ్ళి అక్కడ చూస్తే ఆ ఆలయాల్లో ఉండేటటువంటి ఆ అందాలు, మూర్తి నిర్మాణంలో ఉండేటువంటి ఇంట్రికసీస్ దానికి మనకి ఇప్పుడు తలుచుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితిలో వచ్చేస్తున్నాం. అంటే బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ టైం బౌండెడ్. వెనకాతల ఒత్తిడులు త్వరగా కావాలి, ఏదో ఒకటి చేసి అక్కడ దాంట్లో పెట్టి ప్రతిష్ఠ చేసేసేయాలి. నిజానికి ఇప్పుడు మనం చేసేటటువంటి మూర్తుల యొక్క నేత్రాలని మనం చూస్తే అదేదో ఒక బొమ్మ వేసినట్టు ఉంటుంది తప్ప మూర్తి అక్కడ నా కోసం నిలబడ్డాడు అని అనిపించే భావన కలగడం కష్టం. శ్రీకాకుళం జిల్లాలో మందస అని ఒక ప్రాంతం, పలాసకి పక్కన.
అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి వాసుదేవ పెరుమాళ్ యొక్క ఆలయం ఉంది. ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడితే అది ఒరిస్సా స్టైల్లో ఉండడం చేత పూరి జగన్నాథ క్షేత్రానికి స్థపతిగా ఉండేటటువంటి ఒక మహానుభావుని పిలిపించి దాన్ని చూపించి ఏ రకంగా ఆ ఆలయము నిర్మాణం ఉండేదో గతంలో అదే రకంగా కావాలి అని దాన్ని ఆ పద్ధతిలోనే అలాగే చేయించింది. అంటే జీర్ణోద్ధరణ జరిగిన ప్రాచీనత అనేటటువంటి మనకి పైన కనిపించేట్టు ఉండాలి, కానీ దాని వెనకాల సపోర్టింగ్ సిస్టమ్ అంతా కూడా ఈ వాటికి మనకి తగినట్టుగా, అంటే దానికి సెక్యూరిటీ సిస్టమ్స్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ కార్డ్ ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఇంకా ఏదైనా సౌకర్యాలు కావాలంటే ఉండాలి. వీటిని కలిగిస్తూ ప్రాచీనతకి భంగం కలగకూడదు. బాటమ్ లైన్ ఇస్ దట్. మనం సింపుల్గా చెక్కేటప్పుడు కూడా ఒక మూర్తిని మనం చెక్కితే మనం ఆ మూర్తిని ఎదుర్కొండా చూస్తున్నావా అనిపించే స్థితి రావాలి. కానీ అంత జాగ్రత్తగా చేయండి, ఎన్ని రోజులు చేయాలి, దానికి ఎంత ఖర్చు దానికి అవుతుంది, దానికి చేయించేటువంటి వ్యక్తిలో ఆ శ్రద్ధ ఉండాలి, అలా చేయించుకోవాలనేటువంటి రుచి ఉండాలి. ఒకవేళ అలాంటి రుచి వాళ్ళకి లేకపోయినా అనిపించాలి అనేటటువంటి సమయం మనకి ఉండాలి. ఇవి ఉంటే ఆ కళ సజీవంగా ఉంటుంది, ఇంకో 10 తరాల పాటు నిలబడుతుంది అన్నమాట. సో చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన ఒక పరిషత్తును ఏర్పాటు చేశారు. శిల్ప కళాశాలలో అధ్యయనం చేసి విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా మీరున్నారు ఇప్పుడు వేళ. అయితే గ్రంథాల్లో మనకు కొన్ని విషయాలు ఉంటే, ఈ మధ్య కాలంలో ఏర్పడేటువంటి కొంతమంది ఈ మహాశిల్పులు వాళ్ళకి తోచినట్లుగా మూర్తి కల్పన చేసేసి డ్రాయింగ్స్ వేసేసి మూర్తి నిర్మాణ పుస్తకాలు కూడా రాసేసినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా మనం ప్రాచీన ఆలయాలకు వెళితే ఆ మూర్తులు ఎలా ఉంటాయి అనే దానికి ఇప్పటికీ అక్కడ మనకి విగ్రహాలు కనిపిస్తుంటాయి, లేదా గోడలో చేసిన రచనలైనా మనకు కనిపిస్తాయి. వీటిని మనం జాగ్రత్త చేసుకుంటూ చిన్న మూర్తిని చేసిన అందమైన మూర్తిగా చేయగలిగేట్టుగా, ఆ మొహాన్ని చూస్తే నిజంగా సజీవమైనటువంటి ముఖమా, అక్కడ వ్యక్తి ఉన్నాడా అనిపించడానికి వీలయ్యేట్టుగా ఇలా చేసేటటువంటి ఆ శ్రద్ధని మనం ఎక్కడో ఒక చోట నుంచి కాస్త ప్రోత్సహించగలిగితే చాలా బాగుంటుంది అనేది మాలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. అందుకోసమనే మన రామాంజలి వారి ప్రాజెక్ట్లో మన స్థపతులుగా ఉండేటటువంటి ఆ పెద్దలందరికీ కూడా మేము ఒకటే వాళ్ళని కోరుతూ ఉండేవాళ్ళం. మూర్తి నిర్మాణం చేసేటప్పుడు ఆ మూర్తిలో ఎంత అందాన్ని మనం తేగలిగితే చక్కగా నవ్వుతున్నట్టుగా. ఎలా ఉండాలి మూర్తి అని అంటే మనకి చెప్పేటప్పుడు అన్ని అందాలు తెచ్చి దాంట్లో పెట్టండి, ఆరాధకుడి యొక్క మనస్సుకి ఆనందం కలిగించేటట్లుగా ఉండాలి. ఇంకా ఇంతకంటే అందం మరొక చోట లేదు అనిపించేట్లుగా ఉంటే ఆ వ్యక్తికి ఇది నాది అనే ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలిగితే వాడిలో ఉండేటటువంటి శ్రద్ధ మరింత పెరుగుతుంది, ఆరాధనని బాగా చేయగలుగుతారు. పర్పస్ ఆలయానికి అది కదా. దర్శకుడు ఆరాధన చేసుకునేటటువంటి వ్యక్తి కానీ, దర్శనం కోసం వచ్చే వ్యక్తి కానీ అతని యొక్క సకలేంద్రియాల్ని అది తనలో లీనం చేసుకోవాలి. భగవత్ శక్తిని తనలో ఎట్లాగైతే మంత్రం ద్వారా లీనం చేసుకుంటుందో అదే క్రమంలో ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క సకలేంద్రియ ప్రవృత్తిని తనలో లీనం చేసుకోగలిగేటట్లుగా కనుక ఆ మూర్తి అక్కడ ఉన్నట్లయితే అతనిలో ఉండేటటువంటి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి, భక్తి కలుగుతుంది, వ్యక్తిలో ఒక నమ్రత ఏర్పడుతుంది, ఒక వినయం ఏర్పడుతుంది, సంస్కారం ఏర్పడుతుంది. ఆలయం యొక్క పర్పస్ అది. దాన్ని అందించడంలో కీలకమైనటువంటి పాత్ర శిల్పిది, స్థపతిది. ఇక స్థపతి తన యొక్క బాధ్యతని సవ్యంగా కనుక నెరవేర్చుకోగలిగినట్లయితే ఆలయానికి మళ్ళీ పునః ఒక కొత్త జీవనం ఏర్పడ్డట్టు అవుతుంది అన్నమాట. మీరందరూ కూడా చక్కటి శాస్త్రాన్ని నేర్చుకుని చక్కగా ఇలా ఉండాలి అనేటటువంటిది
ఒకటి మీరు అధ్యయనం చేసి ప్రయోగాలు చేసి పెద్దల ద్వారా శిక్షణ పొందినటువంటి మహనీయులు దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని అందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వ్యక్తులు కూడా మీరందరూను. అందుచేత ఎక్కడో ర్యాలీలో ఉండేటువంటి జగన్మోహన్ మూర్తి లాంటి మూర్తుల్ని అలాగ చక్కగా తయారు చేసి ఎక్కడో ఒక చోట ఏ ఏ మూర్తి ఎలా ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని తయారు చేసి ఎక్కడైనా ఒక చోట మీరు ఒక మ్యూజియం, ఒక ఎగ్జిబిషన్ లేదా ఒక మాదిరి స్థానం, ఇట్స్ ఏ మోడల్ ప్రెజెంటేషన్ షోకేసింగ్ ఆల్ ద మూర్తిస్ అలా కనుక మనం ఒకటి ఏర్పాటు చేసుకుని మూర్తికి అందం అంటే ఇంకా అది దానికి పరాకాష్ఠ అనేటట్లుగా దాన్ని మనం తయారు చేయాలి. దీన్ని చూపించి నాకు మిగతా వాళ్ళ దగ్గర ప్రేరణ కలిగించగలిగారు. ఇది చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నిజానికి సృష్టికి ప్రతి సృష్టి చేసి భగవంతుణ్ణే లోకానికి అందించేటటువంటి ఆలయాలకి రూపకల్పన చేసేటువంటి ఇలాంటి మహానుభావులకి మేము ఏం చెప్పగలుగుతాం కనుక, కానీ మీకు ఒక ఉత్సాహం ఉంది, ఒక శ్రద్ధ ఉంది కనుక మా భావాన్ని కూడా మీతో పంచుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో మన యొక్క కళ ఎంత గొప్పదో నిరూపించగలిగేటువంటి వ్యక్తులు మన అందరం కావాలి అని మా కోరిక. అందం అంటే ఎక్కడో చైనాకి పోతే వాళ్ళు చేసేవాళ్ళు అనేటువంటి ఒక పేరు ఉండేది మనం అన్నాడు కాక, ఇంకా ఇప్పుడు కూడా అదే ఉందనుకోండి. నిజంగా అందం అంటే వాళ్ళే చేస్తారండి, మన వాళ్ళు ఎంత ఇంట్రికేట్ చేయలేరండి అనేటువంటి మాట కూడా నేను చాలా మంది ద్వారా విన్నప్పుడు నాకేమిటో ఒక రకమైన బాధ వస్తుండే. అసలు అందించిన వాళ్ళం మనమే కదా, మనకి వాడెవడో చేసి అంతకంటే అందంగా ఇంకెవడు చేయలేడు అనిపించుకునేట్లుగా ఎందుకు ఉండాలి అనేది మాకు మనసులో ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది రాని దశ మన వాళ్ళలో ఆ చేతి నైపుణ్యం, హస్తకళ మరింత అభివృద్ధి కావాలి. అది మనం ఓకే మిషన్స్ ద్వారా చేసినప్పటికీ కూడా ఆ అందాన్ని తేగలిగేటటువంటి స్థితి మనకు ఏర్పడాలి అని మేము ఆశిస్తూ, అయితే అది కావడానికి వీళ్ళకి తగినటువంటి పోషణ, దానికి తగినటువంటి ప్రేరణ, ఇవి రెండు కూడా చాలా అవసరం అనేది మేము తప్పకుండా అంగీకరిస్తాం. ఆ అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తారు. అలాంటిది ఎక్కడైనా ఒక చోట ఒక మాదిరి తయారు చేయడానికి మేము కూడా మా వంతు చేయగలిగినటువంటి సేవ ఉన్నట్లయితే తప్పకుండా చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాము అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు అందంగా లోకానికి అందించేటువంటి అవకాశాలు మీకు కూడా ఏర్పడాలి అని, మీ ఉత్సాహం మరింతగా వర్ధిల్లగలిగేటువంటి వాతావరణం మీ వెనక ఎప్పుడు ఉండాలి అని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. జగదాచార్యులు, అపర రామానుజులు, శ్రీమద్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 తిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి పాదపద్మములకు అనేక దాసోహములు ఈ దాసుడు తెలియజేసుకుంటున్నాడు. స్థాపత్య కళా పరిషత్ తెలుగు స్థపతుల మండలి మొట్టమొదటి తెలుగు అంతర్జాల ప్రసంగం స్థాపత్యం ఆలయ నిర్మాణ కళ అనే అంశంపై వారి అవ్యాజమైన ప్రేమతో మనకు అనుగ్రహ భాషణం చేయడం నిజంగా స్థాపత్య కళా పరిషత్ తమ అదృష్టంగా భావిస్తోంది. స్వామివారి సంకల్ప బలం నిజంగా ఎంత గొప్పదంటే, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో భగవద్ రామానుజుల సహస్రాబ్ది ప్రాజెక్టు భాగ్యనగరానికి చేరువలో శంషాబాద్కు అతి సమీపంలో రూపుదిద్దుకోవటం, త్వరలో అన్ని అంగులతో మన కనులకు సాక్షాత్కారం కానుండడం, ముఖ్యంగా ఈ బృహత్తర కార్యక్రమంలో స్థపతులు, శిల్పులు అధిక సంఖ్యలో పాలు పంచుకోవడం, ఆధ్యాత్మిక రంగానికి స్వామివారి నిజంగా సరికొత్త ఊపిరులు ఊదుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా తూర్పు భాగ్యనగరానికి 40 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం చేసుకొని ఆధ్యాత్మిక నగరంగా స్వామివారి స్వీయ పర్యవేక్షణలో అభివృద్ధి జరగడం, అందులో కూడా కొన్ని వందల స్థపతుల శిల్పుల కుటుంబాలకు జీవనోపాధి దొరకడం సుమారు 2 దశాబ్దాల తర్వాత గతంలో గణపతి స్థపతి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పునరుద్ధరణ జరిగిన సందర్భం, మళ్ళీ స్థపతులకు అలాంటి పూర్వ వైభవాన్ని
స్వామివారు ఆధ్వర్యంలో తేగలిగారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాలకే కాక జాతీయ అంతర్జాతీయ జగత్తులో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ విశ్వ శ్రేయస్సుకై, విశ్వ శాంతికై ఆధ్యాత్మిక అనుగ్రహ భాషణ మరియు మంగళాశాసనముల కృపతో వసుదైక కుటుంబాన్ని ఆవిష్కరిస్తున్న మన స్వామివారు ఈరోజు మన స్థాపత్య కళా పరిషత్ ద్వారా అనుగ్రహ భాషణం చేసి మంగళాశాసనములు అందించడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరొక్కసారి స్వామివారికి అనేక దాసవాములు సమర్పించుకుంటుంది ఈ స్థాపత్య కళా పరిషత్. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.